వెల్కమ్ టు బ్యాక్. సో పచ్చడి అయిపోయింది. నువ్వుల నూనె వేసి మనం పచ్చడి చేయాలి. ఎందుకంటే నువ్వుల నూనె మమ్మీ నువ్వుల నూనె ఉంది అసలు తమాషా. అట్లా ఉంటాయి మనతో మాట. కావాలా? వాట్సాప్ స్మెల్ వస్తుందా? తొందరగా తినేసేయండి అన్నం. మామూలుగా ఉండదు మనతో. ఇది రజనీ కిచెన్ అట్లా ఉంటుంది. షూట్ లేకపోతే కిచెనే పెద్ద షూట్ ఉంటే లొకేషనే డే అండ్ నైట్ షూట్. బాగుందప్పా. వావ్, అమేజింగ్ అబ్బా. ఇది మనం మార్నింగ్ దోశలు వేస్తున్నాం ఎందుకంటే సెలవు కదా, మన పిల్లలకి మనమే మంచిగా వండి పెట్టాలి కాబట్టి మ్యాక్సిమం కిచెన్లోనే ఎక్కువ చేస్తాను. మనం రోజు ఉట్టి మినపగుళ్ళతో కొంచెం టేస్ట్, పుట్టున్న మినపప్పుతో ఇంకొంచెం టేస్ట్. ఇది దోశలు ఇందులో వేద్దాము, దోశలు రుబ్బేద్దాము. చాలా పని ఉంది. ఇది కడియడానికి గంట పడుతుంది, నీళ్ళకి కొదవలేదు, నో ప్రాబ్లం. కానీ అటుకులు వేసి దోశ రుబ్బితే అమేజింగ్ స్పైసీగా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా. ఇది నానడానికి చాలాసేపు అవుతుంది. ఈవినింగ్ 6 o'clock చూద్దాం. దీని పని ఇప్పుడు లేదు. ఫస్ట్ మనకు ఆకలిస్తుంది. బాబా గారు కొంచెం బో పెట్టేసి మనం తినేద్దాం. అమ్మ నాన్న ఓకే. రజనీ కిచెన్లో వేడి సొరకాయ పచ్చడి ఎప్పుడు ఎప్పుడు బోర్ కొట్టదు. సో పాయసానికి సిద్ధం చేశాను. సగ్గు బియ్యం ఉడకబెట్టాను. ఈ వాటర్ కొంచెం పడేసి సేమియా వేరేగా సగ్గుబియ్యం వేరేగా కలిపి అటుకులు వేసి చూపిస్తాను. అబ్బా కంగారు ఎందుకు, సెలవే కదా అన్నీ చూపిస్తా, ఓకేనా?